హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వర్ష దగ్గుపాటి. ఇవాల్టి వీడియోలో ఆంధ్ర స్టైల్ వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన వెజీస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను నాకు అవైలబుల్ ఉన్న వెజీస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు, క్యారెట్, ఆనియన్, కాలీఫ్లవర్, గ్రీన్ చిల్లీ అండ్ టొమాటో. అండ్ ఇక్కడ నేను రైస్ 30 minutes ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను. మసాలా పేస్ట్ కోసం నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకోవడానికి జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, అనాస పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లము, టమోటా ఒక చిన్నది సరిపోద్ది, తెల్లవాయలు, ఉల్లిపాయ కూడా ఒక్కటే సరిపోతుంది. అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. లాస్ట్గా కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్, సరిపడేంత ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం కాగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నది. మనకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు ఎక్కువ మాడనివ్వకండి. ఒక 30 seconds తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత మనం మిగతా వెజీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్ వేసి నేను కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా పచ్చి బఠానీలు అంటారు కదా, పచ్చి బఠానీలు కూడా మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉండనిచ్చి మనం ఒక 30 seconds వరకు ఇలాగ స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. వెజీస్ అన్నీ మనకు ఎంత బాగా కుక్ అవుతే అంత బాగుంటుంది మనకి పలావ్ అనేది. ఒక 2 to 3 minutes వరకు ఇలా ఫ్రై చేయొచ్చి తర్వాత ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత, మరీ ఎక్కువ వేసుకోకండి. తర్వాత మనం కొంచెం కలిపి ఒక 1/2 cup వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం క్యాప్ పెట్టేసి ఒక 5 minutes వరకు ఉండనిస్తే వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు బాగా పట్టుకుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది మన పలావ్కి. మనకు కుక్కర్లో కాబట్టి ఒక 2 to 3 whistles అయితే చాలు. కొంచెం వెజీస్ వేగాక మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, మొత్తం వేసేసుకొని మంచిగా అయ్యేలాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్కి. ఈ మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఉండనిచ్చేసి మనం క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలాగ పైన తేలుంటుంది. అప్పటికి మనకు మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది. అప్పుడైతే మనకు మసాలా మొత్తం ముక్కలకు అయ్యి పచ్చివాసన పోయినట్టు. సో ఇలా అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది మనం దీంట్లోకి కలుపుకోవాలి. ఉట్టి రైస్ వేసుకొని కలిపేసుకొని మొత్తం మసాలా అంతా కలిసేలాగా వేసుకున్న తర్వాత మనం మన వాటర్ అనేది కొలతల ప్రకారంగా ఇక్కడ 1 glassకి 2 glasses తీసుకున్నాను వాటరు. మసాలా కలిసిన తర్వాత రైస్కి మనం వాటర్ అనేది వేసుకోవాలి. మీకు చాలా పొడిగా ఉండాలంటే మీరు 1 glassకి 1.5 glass వేసుకున్నా సరిపోతుంది. మేము ఇందాక చెప్పినట్టు 1కి 2 glasses వేసుకొని కొంచెం కావాలంటే సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేసుకుంటే మన వెజిటేబుల్ పలావ్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఆనియన్స్ ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని నిమ్మకాయ అనేది పెట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. అండ్ వెజిటేబుల్స్ ఎంత యాడ్ చేస్తే అంత బాగుంటుంది ఈ పలావ్లోకి. అండ్ మనకు ఈ పలావ్లోకి పెరుగు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.